హాయ్ అండి. ఈ డ్రెస్ అయితే నైట్ పెడితే చాలామంది అక్క క్లాత్ ఎంత పడింది, కొంతమంది చున్నీకి ఎంత పడింది అని అడుగుతున్నారు. మొత్తం ఎంత పడింది అనేది నేను క్లాత్ ఈ వీడియోలో మీకు క్లారిటీ చేస్తాను. కింద స్కర్ట్ అంబ్రిల్లా స్కర్ట్కి వచ్చేసి మనకి 5.5 మీటర్స్ తీసుకున్నానండి, 5 మీటర్లన్నర. లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ స్కర్ట్కి అది సరిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి చున్నీకి మనం రఫుల్ మోడల్లో డిజైన్ చేసాం కాబట్టి 4 మీటర్ క్లాత్ని అలాగ ఒకేసారి ఫోల్డ్ చేసి రౌండ్ షేప్లో కట్ చేసేస్తే ఒకేసారి మనకి ఆ డిజైన్కి వచ్చేస్తుంది ఎంత కావాలో అంత. ఇక్కడేమో 2 మీటర్లన్నర చున్నీకి తీసుకున్నానండి. ఓనీకి వచ్చేసి మనం 2 మీటర్లన్నర. ఆ రఫుల్ డిజైన్ పెట్టడానికి 4 మీటర్స్ అంటే మనకి మొత్తం 6.5 6 మీటర్లన్నర వచ్చేసి మనకి చున్నీకి పడుతుందండి క్లాత్. మనకి కింద అంబ్రెల్లా స్కర్ట్కి వచ్చేసి 5.5 పడుతుంది. లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ పడుతుందండి. ఇక్కడైతే మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. ఆ చున్నీకి 2 సైడ్స్ అనేది మనం ఇలాగే అటాచ్ చేయాల్సి ఉంటుంది. పీకో చేసేసి అటాచ్ చేస్తే కరెక్ట్ సరిపోతుంది. బ్లౌజ్లో క్లాత్ తోటి మనం బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి, అప్పుడే హైలైట్ ఉంటుంది. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కుదరలేదండి, టైం లేదు కదా, నెక్స్ట్ టైం పెడతా.